యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ గాని వెల్ బీయింగ్ గాని ఆటోమేటిక్ గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, అదే సమయం మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యూ ఎంజాయ్ ది వర్క్. ఇన్ బిట్వీన్ ఎవరికైనా స్ట్రెస్ అయితే 2 నిమిషాలు మెడిటేషన్. అదే సమయంలో అన్నెసరిగా డ్రైన్ అవుట్ అయిపోతున్నాం. దానికి కారణాలు మనకు బెటర్ లివింగ్ ఎట్ట చేసుకోవాలని తెలియకుండా పోవడం. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో స్ట్రెస్ లో ప్రతి ఒక్కరు పడిపోయి ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం. అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్, రవిశంకర్, ఈషా, సద్గురు, పతాంజలి, బాబా రామ్దేవ్, బ్రహ్మకుమారీస్, ఇలాంటి అసోసియేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో వీరందరితో నేను చాలా సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యాను. రవిశంకర్ గారితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ పెట్టించా, ఐఏఎస్, ఐపీఎస్, అందరికి, మినిస్టర్స్ అందరికి. సద్గురుతో క్లాసెస్ పెట్టించా. బ్రహ్మకుమారీస్ అయితే ప్రపంచం మొత్తం యూనిట్స్ పెట్టారు. హైదరాబాద్ లో మీరు చూస్తే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పక్కన బ్రహ్మకుమారీస్. ఎవ్రీబడి స్ట్రెస్డ్ కాబట్టి బ్రహ్మకుమారీస్ పెట్టి టీచర్స్ ని కూడా ట్రైన్ చేశాం. హౌ టు వర్క్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ గానీ సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చేయడానికి చేశాం. ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వస్తుంది. ఇప్పటికే వచ్చింది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. అందుకే ఫ్లెక్సిబుల్ ఇవన్నీ వచ్చాయి. అన్ని వచ్చినా కూడా మళ్ళీ స్ట్రెస్ పోవాలంటే వేరే మందు లేదు, యోగానే. మీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ కావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. 3 మార్గాలు. బ్రీతింగ్, మార్నింగ్ ఒక 15 minutes ఆర్ 20 minutes. యోగా ఒక 15 నిమిషాలు, ఆసనాలు 45 minutes, 1 hour. మెడిటేషన్ వెన్ ఎవర్ మీకు బోర్ కొడితే, స్ట్రెస్ అని ఫీల్ అయితే ఒక 5 నిమిషాలు రూమ్ లో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడుంటే అక్కడి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు. అలాంటి అతి పెద్ద గేమ్ చేంజర్ గా తయారయ్యే యోగాని మనందరం కూడా దీనిపైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఇది తప్పదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వ్యత్యాసం ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. దట్ ఈజ్ లైఫ్.